దేవుని ప్రేమ లేకపోతే పొరుగువారిని ప్రేమించగలమా? ఒక పాప వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా అని అడిగిందంటండి. వాళ్ళ అమ్మ అందంట, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది, నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నాను, ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు అని అంటే, అమ్మ ఎప్పుడు చూసినా నాన్నకే ఆ అంకుల్ గురించి, ఆ ఆంటీ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్తావు, కానీ దేవుడి గురించి, యేసయ్య గురించి చెప్పడం నేను ఎప్పుడూ కూడా వినలేదు. నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తే కనుక ఎవరి గురించి చెప్తావు? దేవుని గురించి చెప్తాం కదా. నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తే కనుక నీవు అంకుల్ గురించి, ఆంటీ గురించి చెడ్డగా ఎంత మాత్రం కూడా ఎలా చెప్తాం? మంచిగానే చెప్తాం కదా. ఒకళ్ళ గురించి చెడ్డగా చెప్పాము అంటే కనుక దేవుని ప్రేమ ఉందా? ప్రేమ అనేది ఉంటేనంట, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదండి, ప్రేమ దీర్ఘకాలము సహించదు. ప్రేమ అంట తొందరగా కోపపడదంట. ప్రేమ అంట అమర్యాదగా ఎంత మాత్రం కూడా నడుచుకోదు. ఇప్పుడు మనలో ఎంతమంది కోపం లేదు అని అన్నాను అనుకోండి, 99% మంది నాకు చాలా కోపం అండి అని చెప్తుంటారండి. మరి ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుందా? ఉంటుందా అండి? కొంతమంది అంటారు ప్రేమ ఎక్కడుందో, ప్రేమ ఉన్న చోట కోపం ఉండమన్నా ఉండదు. కోపం ఉంది అంటే అక్కడ ఏమి లేదు. ప్రేమ ఉంటే చీకటన్నా ఉండాలి, లేకపోతే వెలుగైనా ఉండాలి. చీకటి వెలుగు రెండు కలిపి ఎలా ఉంటాయండి? ఉంటాయంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను వల్లేనంట నీ పొరుగువారిని ప్రేమించాలంట.